బయటికి పో. మర్యాదగా బయటికి పో. ఎక్కడ వాళ్ళు? తను ఇక్కడ లేదు. తను నిర్ణయించుకుంది నీతో ఇక కాపురం చేయదు. ఈ డైవర్స్ అది సెట్ అవ్వదు. మా వంశానికి అదో పెద్ద అవమానం. ఇంకేం మాట్లాడదు. నువ్వు మావయ్య నేనేం తప్పు చేశాను మావయ్య? మీరు ఇంతలా రియాక్ట్ అవ్వడానికి? ఏం తప్పు చేశానా? నువ్వు తాగావు కదా, అది చాలదా? మావయ్య ఆ కాలంలో నేను మీ నాన్న మద్య నిషేధ పోరాటంలో పాల్గొని బాబు సారాయి కొట్టి ఎలా వెలిగిపోతుందో. అవునరా, మా నాన్న సారా కొట్టు పెట్టుకున్నాడు, నేను ఊళ్ళో 20 బార్లు నడుపుతున్నాను. అంతే మా బుర్ర. నీలాంటి చదువుకున్న తెలివైన వాళ్ళు నాతో ఉంటే మనం వ్యాపారవేత్తలు అయిపోవచ్చు. కొండపల్లి రాజా వెంకటేష్లా. అయ్యో ఏం సరగరాది దేవామృతం. ఇదేనా మొత్తం అంటే చేస్తుంది. ఇదేనా సారాయి? అదేరా నా బాబు ఆరోగ్య సారా. పిల్లడు వదిలేసి వెళ్ళిపోయారు కదరా. నేను ఒంటరి వాడిని అయిపోయింది సత్య. అరే మళ్ళీ ఒంటరి వాడినట్టుగా. మీ నాన్న పేరండి? సూసన్. సూసన్ ఆరోగ్య సారాయి. జువాసా చూసరా చూసా చూసో సురా. ఏ సూరా? కొండపల్లి రాజు ఎలా వ్యాపారవేత్త అయ్యాడు? ఎలా? ఇంట్లో పితికిన పాలతో స్వీట్లు చేసి డబ్బాలో పెట్టి అమ్మాడు కదా. అదే విధంగా మీ నాన్న మొహాన్ని బ్రాండ్ గా మార్చి మీ ఆరోగ్య సారాన్ని బాటిల్లో పోసి అమ్మితే డబ్బుంది చూడు. కుళాయి తెరిస్తే నీళ్ల ధారలా పడుతుంది. రాజా ఏంటన్నా అంటే నా బాబు సరుకుని బాటిల్లో పోసి అమ్ముతా. సూపర్ ఐడియా గాంధీ సార్. సూరా సారా సామ్రాజ్యాన్ని శాసించేది సూరా. నీ ఫోటో అతికించి సారా అమ్ముతా. గర్వంగా ఉందా? అదే నా బాబుకి నేను తీర్చుకునే రుణం ఇదే. ఇందులో నువ్వు నా పార్ట్నర్. ఏంటి పార్ట్నరా? అబ్బరే అబ్బనా కాలుతోందా? కాలే ఒక్కరోజు సారాయి తాగినదిగా నా పెళ్ళ కొడుకు నన్ను వదిలి వెళ్ళిపోయారు. ఇక నీతో పార్ట్నర్ అయితే వాళ్ళు రానే రారు. పార్ట్నర్లో దొక్కలేదు పోరా. వాళ్ళని తలచి తాగి కింద పడి దొల్లి ఏడ్చి ఒక పెళ్లి చేసుకుని ఓడిపోయిన దేవదాసులా జీవించి ఒకరోజు చచ్చిపోతాను రా. ఇది ఎందుకు అర్జెంట్గా అందరినీ రమ్మన్నానంటే ఇక్కడున్న అందరం వాళ్ళ ఊళ్ళలో ఐకమత్యం లేకుండా అక్కడక్కడ బార్లు నడుపుతున్నాం. మనం 4 రాళ్లు సంపాదించాలంటే ముందు ఐకమత్యంగా ఉండాలి. ఈ రూమ్ లో ఉన్న అందరం ఈరోజు ఒకటిగా చేరి ఒక సిండికేట్ ఫామ్ చేస్తున్నాం. ఏమంటారు? ఈ రోజు ఏపీలో దీనయ్యా ఎవడు బార్ రిస్క్ తీసుకున్నా సరే వాడు మన సిండికేట్ మనిషి అయి ఉండాలి. మనం పెట్టిందే చట్టం, మనం పోసేదే మద్యం. ఓకే, రాబోయే 3 ఏళ్లకి సత్యవా మన నాయకుడిగా ఉంటాడు. గాంధీ, నేను మాట్లాడచ్చా? అందరికీ నమస్కారం. మీ అందరికీ నేను ఎవరో తెలుసు అనుకుంటా. నువ్వెందుకు తెలియదు మాకు? వర్షపారేగా మాట్లాడు. ఈ సిండికేట్ ఆలోచన ఏమో మంచి ఆలోచనే. ఒక సంఘాన్ని మొదలెట్టడానికి ముందు వచ్చిన వాళ్ళందరికీ సమ్మతమా అని అడగాలి. తర్వాత ఇక్కడ ఉన్నోళ్లలో ఎవరైనా నాయకుడు అవుతారా అని అడిగి ఓట్లు వేయించుకొని గెలవాలి. గెలిచినోడే నాయకుడు అవ్వాలి. ఇక్కడేంట్రా అంటే వీళ్లే టేబుల్ మీద నుంచొని వీళ్లే గొంతు సీల్చుకొని మాట్లాడి వీళ్లే నిర్ణయించుకొని వీళ్లే నాయకులు అవుతారట. ఆ తర్వాత మన బారు మొత్తం వీళ్ళ సూరా సరుకు నింపి అమ్ముకుంటారట. ఎరా, ఏపీలో మీరు పోసేది మాత్రమే సరుకు, మేమేమన్నా గోమూత్రాన్ని పోతున్నామా? మీ అబ్బనా కొడకల్లా. ఇప్పుడు చెప్తున్నా, ఇక్కడి నుంచి అప్పుడు బతికి బట్ట కట్టడా. గోమూత్రం అమ్ముతున్నాం అడిగావు కదా, తాగి చూసి బాగుంటే నువ్వే బాటిల్లో పట్టి అమ్ముకో. ఎందుకంటే ఇక నీ సరుకుని ఎప్పటికీ నాతో పెట్టుకున్నావు కదా, నీ నొదులు తగ్గించుకోండి. వర్షాబార్
లేదంటే నెక్స్ట్ టైం మీడియం ఎక్కించుకునే సర్కస్ బండి వస్తుంది. వర్షం ధారలుగా పడుతుంది. గాంధీ వాళ్ళ గురించి ఏ ఆచూకీ తెలియలేదు. అన్ని నార్త్ రైల్వే స్టేషన్లోనూ ముఖ్యమైన వాళ్ళతో చెప్పి గాలించమన్నా. వాళ్ళు వైజాగ్ నుంచి వెళ్ళాక ఏ రైల్వేస్లోనూ డ్యూటీలో జాయిన్ అవ్వలేదు. మైకిల్ ఇది ఓ సమాధానం రైల్వేస్ కాదంటే ఇంకెక్కడైనా వెతకండి. ఆవిడ తమ్ముడు ఎవడో ఆర్మీలో ఉన్నాడంటగా. అప్పుడైతే వాడే వాళ్ళని ఏదైనా ఆర్మీ ప్లేస్లో ఉంచుండాలి. తమ్ముడు నాకు దొరికాడు అనుకో, ముందు పెట్టి కుమ్మేస్తాను రా. బాస్ రారా, దమ్ముండ రమ్మనరా. వాళ్ళని మళ్ళీ వెతుకుతున్నావు అని విన్నాను. వాళ్ళ కొత్త జీవితాన్నైనా సంతోషంగా గడపనేమో. ఝాన్సీ దాదా నిన్ను ఏనాడో మర్చిపోయారు. నువ్వు చుక్క ముక్క అని జాలీగానే ఉన్నావు కదా. ఓ సారా కొట్టోడికి పార్ట్నర్, ఓ మద్య నిషేధ పోరాట వీరుడి కొడుకు ఊరంతటికి సారా కాచిపోస్తున్నాడు. ఇది వినేటప్పుడు నీ చెవుల్లోంచి శుభలేఖ ఇచ్చామా మూసుకుని వెళ్ళిపోయామా అని ఉండాలి. అలా కాకుండా ప్రవచనాలు అది ఇది అని వాగేవనుకో, నీ అబ్బా పొంగు పెట్టి కుమ్మేస్తాను. ఏంటి కానీ సార్ ఇంట్లోకి వచ్చి కొట్టాడు? వాడిని ఎందుకు వదిలేశారు? మొహం పచ్చడేస్తుండొచ్చుగా. కొట్టాలనే పంచటేరాలు మాట్లాడా. ఆర్మీ వాడు చేయి కదా గట్టిగా పీకాడు. మాట్లాడగలుగుతున్నా కానీ కట్టడం రావట్లేదు. నాకు నేర్చుకోవాలి. వాళ్ళని మీ దారికి తీసుకొస్తారనుకుంటే మీరు వాళ్ళ దారిలో వెళ్తున్నారేంటి? ఎవడు గాంధీ వీడు ఎంత బలసుంటే శుభ్లకి ఇచ్చి వెళ్తాడు. ఆయన ఆవిడలో ఎంతలో ఇంకో పెళ్లి కొప్పుకున్నారు. ఖచ్చితంగా బలవంత పెట్టే పెళ్లి కొప్పించుంటాను. మనమే డైరెక్ట్గా బయలుదేరి వెళ్ళి పెళ్లిని చెడగొట్టుద్దామా? వద్దు సత్య, వదిలేద్దాం. మా ఇద్దరికి పొత్తు కుదరదు. ఛాన్సీ నేను ఎప్పుడో మర్చిపోయాను, దాదానే మర్చిపోలేకపోతున్నా. మర్చిపోయి ముందుకెళ్దాం. ముందుకెళ్ళవగా జీవితం. గాంధీ అన్నయ్య, వాడు చిన్నపిల్లాడు. ఊహ తెలిస్తే వాడే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాడు. అప్పటికీ మీకు ఇంకా బాధగా ఉంటే ఈ దున్నపోతును కావాలంటే సాకండి. అవును కదా, నువ్వు చెప్పింది కరెక్టే తెలుకో. కొడుకు నువ్వు ఇప్పటి నుంచి సారు గిరణి పిలుకు ఏంటి? అలాగే గాంధీ నాన్న, ఇకపై మిమ్మల్ని గాంధీ నాన్న పిలుస్తాను. ఓకేనా గాంధీ నాన్న? ఓకేనా బిడ్డ, గాంధీ నాన్న. సూపర్ గాంధీ నాన్న. సూపర్ కదా, పోదమా? సరిపడా జల్దీ. Excuse me, sir. This is our special drink, sir. Have a nice day. స్పెషల్ డ్రింక్. ఏం సరిగిదే గొప్ప మనెక్కుతుంది. ఏంట్రా ఇది? సూర్య కంటే వేగంగా ఎక్కుతుంది కదా. వెళ్దాం కదా. ఓకే బాయ్స్, సీ యూ. థ్యాంక్ యూ.